నమస్తే భావత్ మీడియాకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వెలువర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉక్కుర్తి స్వామి, మాజీ సర్పంచ్ ఎడవల్లి సత్తమ్మ యాదయ్య మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బలపరిచిన అభ్యర్థి చౌడల అనిత నరసింహరావు గారులను నియమించి భారీ ఎత్తున మహిళలతో గ్రామ ప్రజలతో ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కల్కూరి చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ బత్తెపు అంజయ్య, మార్కెట్ డైరెక్టర్ ఉక్కుర్తి చంద్రయ్య, చేగూరు ఎల్లయ్య, ఎడవల్లి మల్లేశం, బూడిది ఈదయ్య, మేడిగా గణేష్, గంగాధర్, చంద్రయ్య, కల్కూరి శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన దయచేసి, ఎందుకంటే ఆయనకు చిన్న వయసులో సర్పంచ్గా వచ్చింది, ఏమైనా ఫండ్స్ కావాలన్నా మేము ఇంకా ఉంటాం. సీసీ రోడ్లు కానీ, కరెంటు కానీ, మోటార్లు కానీ, లైట్లు కానీ, ఏ దానికైనా ముందుండి పనిచేసి అభివృద్ధి చేస్తాము. భారీ మెజార్టీతో అమ్మలు కానీ, అక్కలు కానీ అందరూ కూడా దయచేసి, ఆమె చిన్న వయసులో సర్పంచ్ అవుతుంది కాబట్టి అందరం భారీ ఎత్తున గెలిపించి అవకాశం తీసుకొని మన ఊరు అభివృద్ధి చేసుకొని మనకి ఏ దానికైనా ముందు నడిపించుకోవాలి. అందరికీ ఎట్లా అభివృద్ధి చేస్తావు? మరి ఎట్లా నువ్వు చిన్న వయసులో నీకు అవకాశం వచ్చింది, ఊరు ఎలా అభివృద్ధి చేస్తావు? పట్టుకొని మాట్లాడు. ఎలివేర్తి కావాలి పట్టుకోదు పట్టు. నాకు సర్పంచ్ అవకాశం వచ్చింది. ఎన్ని రోజులు నా ముగ్గురు నమస్కారం. నాకు సర్పంచ్ అవకాశం వచ్చింది. సర్పంచ్ నిలబడుతున్నా, మేమందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. వెలువర్తిని అనుకున్న దానికన్నా ఎక్కువనే అభివృద్ధి చేస్తా. నాకు రేవంత్ రెడ్డి గారు, అనిల్ రెడ్డి గారు సహకారం ఉండాలి, అనిల్ రెడ్డి గారు సహకారం ఉండాలి అని కోరుతున్నాను. 100% సహకారంతో నేను నిలబడుతున్నాను. నాకు ఎట్లయినా నాకు ఈ ప్రజలకు ఓటు వేయాలని కోరుతున్నాను. వెలువర్తిగా ఏ ఒక్క పని అయినా సరే, నాకు ఏ పని అయినా సరే చేసి చూపిస్తాను. ఏ పని అయినా సరే, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇంద్ర నిండు కానీ అన్నీ నిత్యం అందుబాటులో ప్రజలకు వెలువర్తిలో ఉంటాయి. స్థానిక ఎలక్షన్ల సందర్భంగా మన వెలువర్తి అనిల్ కుమార్ రెడ్డి గారి శాసనసభ్యుల సహకారంలో ఆధ్వర్యంలో మరియు వెలువర్తిలో స్థానికంగా సర్పంచ్ అనే వ్యక్తి స్థానికంగా ఉండాలి, ప్రతి ఒక్క ఆపదలో ఆదుకుంటట్టు, ఏ సమస్య వచ్చినా ముందుండి ప్రజల మధ్య సాల్వ్ చేసినట్టు ఉండాలనే వ్యక్తిని మేము గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఒక ధనిక సంపన్నుడు కాడు, సామాజికంగా ఒక కార్మిక పని చేసుకుంటూ ఈ స్థాయికి ఒక ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము కోరుకోవడం జరిగింది. ఎప్పుడైతే స్థానిక ప్రతిసారి కూడా మాకు ఒక యువకుని లెక్క సర్పంచ్ని పెట్టుకోవాలి, ప్రజల మధ్యలో ప్రతినిత్యం సాగునీరే కానీ, తాగునీరే కానీ, విద్య కానీ, వైద్యం కానీ అన్ని పనులు కావాలంటే మన సర్పంచ్ అనే అభ్యర్థి మన ఊళ్ళో ఉండాలి. ఊళ్ళో ఉంటేనే మనకు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని, అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మన అనిల్ కుమార్ రెడ్డి గారి గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలోనే ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని కూడా మేము వెలువర్తి ప్రజలం అందరూ కంకణబద్ధమై మాజీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎడవెల్లి సత్తమ్మ యాదగిరి ఎంపీటీసీ కానీ, మరియు బత్తెపు అంజయ్య ఎంపీటీసీ కానీ, మరి కల్కూరి చంద్రయ్య మాజీ సర్పంచ్ కానీ, మరియు నేను గ్రామశాఖ పూర్తి స్వామిని కానీ, మరి అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఎవరైతే స్థానికంగా ఊళ్ళో ఉండి ప్రజల సమస్యలు సాల్వ్ చేసే వ్యక్తిని మీరు సర్పంచ్ని పెట్టండి. మేము కలిసికట్టుగా ఉండి కంకణబద్ధమై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి మేము కానుకరా ఇస్తామని కూడా ప్రజలు కోరడం జరిగింది. అదేవిధంగా ఒకటే చెప్తున్నారు, అందరికీ ప్రజలు విన్నవించి మన వెలువర్తి సర్పంచ్ అభ్యర్థిగా చెముడాల అనితా నరసింహ్ యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. యువకుడు, యువ నాయకుడు, మనకు తెలిసినా తెలియకుండా మనం ముందుంచుకొని వెనకంగుడి సలహాలు ఇస్తూ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని మేము ఈ నిర్ణయం ఊరు ప్రజలంతా ఏక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఈ యొక్క రాజకీయ జన్మనిచ్చిన బొట్టు జనార్దన్ రెడ్డి, స్వర్గీయ బొట్టు జనార్దన్ రెడ్డి గారు, బొట్టు సులోచన రెడ్డి గారు, వాళ్ళ ఆశాజ్యోతి ఈ నర్సింగ్ యాదవ్ అనిత ఈ అభ్యర్థి గారు
అదే ప్రతి ఒక్కరు కూడా ఆయన కుటుంబ సహకారంతో ఇక్కడ అభ్యర్థి గెలవడం జరిగింది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనం అభ్యర్థి అనేది ప్రజలు ప్రశ్నిస్తే భయపడ్డటువంటి ముందుకొచ్చి పనిచేసే వ్యక్తి కావాలి. అసలు వ్యక్తి కావాలని మేము ఈ వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఇదంతా గమనించి అనితా నర్సింగ్ యాదవ్ అభ్యర్థిని ఏదైతే గుర్తు వస్తుందో, గుర్తు డిక్లరేషన్ అయిన తర్వాత ఆ గుర్తుకు ప్రతి ఒక్కరు అమ్మలు, అక్కలు, అన్నలు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా అదేవిధంగా ఒక విషయం చెప్తున్నాం, మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని ఏళ్ళ સુધી కూడా దాదాపు 4-3 పిల్లలు ఉన్నలకు ఎలాంటి అర్హత లేదు కాబట్టి ఇప్పుడు ఆయన అవకాశం జీవో తెచ్చింది కాబట్టి ఫస్ట్ వ్యక్తి చెమడాల అనితా నర్సింగ్ యాదవ్ గారికి అవకాశం వచ్చింది కాబట్టి మనం అందరం ఆశీర్వదిద్దాం. అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే గారికి మన కానుకలు ఒప్పచెప్దామని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.